కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా రెచ్చిపోయారు. తిరుమల శ్రీవారిని సైతం గత పాలకులు వదలలేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏకంగా 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చేసిన కమెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉండబోతుంది అనే విషయం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇతని పేరు రవికుమార్. పరకామణిలో పనిచేస్తుంటారు. పై అధికారుల అండదండలు ఉన్నాయి. అలాగే గత ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయి. ఇంకేముంది, ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు చెలరేగిపోయాడు. పరకామణి నిధుల విషయంలో 200 కోట్ల రూపాయలు కాజేశాడని ఇతనిపై ఆరోపణలున్నాయి. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని మంత్రి ఆనంకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి లేఖ రాయడంతో హాట్ టాపిక్ గా మారింది. సెక్యూరిటీ చెక్లో కాజేసిన డబ్బుతో దొరకకుండా శరీరంలో చిప్ అమర్చుకున్నాడని రామ్ గోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అయితే గతేడాది ఏప్రిల్ 29న రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడని భూమిరెడ్డి చెబుతున్నారు. కాగా అప్పటి టీటీడీ ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అతనికి బెయిల్ ఇప్పించారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు, లోక్ అదాలత్లో ఈ కేసులో కాంప్రమైజ్ అయ్యి కేవలం కాజేసిన సొమ్ములో 72,000 రూపాయలు మాత్రమే రికవరీ చేశారని అంటున్నారు. 100 కోట్ల విలువైన ఆస్తుల్ని ధర్మారెడ్డి బలవంతంగా లాక్కున్నారని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి చేసిన మరో ఆరోపణ. ఇటీవల జరిగిన శాసనమండలి సమావేశాల్లోనూ దీనిపై చర్చ జరిగింది. పరకామణిలో పనిచేసే రవికుమార్ అనే వ్యక్తి 200 కోట్ల రూపాయలు కాజేశాడని సభ దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. అప్పటి టీటీడీ ఈవో, చైర్మన్ దాన్ని సెటిల్ చేసేశారని, తిరుమల తిరుపతి దేవస్థానానికి 200 కోట్లు నష్టం జరిగిందని ఆరోపిస్తున్నారు. 34/2023 సార్ లోక్ అదాలత్లో పెట్టి, అంటే ఇద్దరు ఉద్యోగస్తుల మధ్య టీటీడీకి ఒక ధార్మిక సంస్థకు ఒక ప్రభుత్వ ఉద్యోగి చేసిన తప్పుకు లోక్ అదాలత్లో పెట్టి ఆ కేసు కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఆ సివి రవికుమార్ అనే అతను దాదాపు గత అనేక సంవత్సరాలుగా పరకామణిలో పనిచేస్తూ 200 కోట్ల రూపాయలు ఆయన అక్రమంగా బయటికి తరలించినాడనే అభియోగాలు ఉన్నాయి అధ్యక్ష. దానిపైన రికవరీ చేయకోకుండా కేవలం $9 నోట్లను, $9 రికవరీ చేసేసి ఆయనకు సంబంధించిన, ఆయన అక్రమంగా సంపాదించిన దాదాపు 100 కోట్ల ఆస్తులను అప్పుడు ఈవో ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు, అంతేవిధంగా ఎస్పీ గారు, ఈ కేసును పర్యవేక్షించిన జగన్మోహన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు దాదాపు 100 కోట్ల రూపాయలను వీళ్ళు బలవంతంగా అదంతా దౌర్జన్యంగా రాయించుకోవడం జరిగింది అధ్యక్ష. దీనిపై మండలిలోనే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. దీనిపై లోతైన విచారణ అవసరమని చెప్పారు. టీటీడీ నుంచి ఇప్పటికీ వివరాలు తెలుసుకున్నానని, దర్యాప్తు చేపట్టి దీని వెనుక ఉన్న వారిని బయట పెడతామని మంత్రి హామీ ఇచ్చారు. ఎఫ్ఐఆర్ బుక్ చేసిన వెంటనే మరి ఇన్వెస్టిగేషన్ ఎంత చేశారో తెలియదు, కానీ ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు అధ్యక్ష. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే లోకాయుక్తలో పెట్టి కాంప్రమైజ్ పిటిషన్ కింద దాన్ని సెటిల్మెంట్ కూడా చేశారు అధ్యక్ష. ఇది జరిగిన వాస్తవం. అయితే దీని మీద లోతుగా విచారించాలనేటువంటిది అవసరం ఉంది అధ్యక్ష. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. గత పాలకులు 5 ఏళ్లలో టీటీడీని భ్రష్టు పట్టించారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాగా మరో స్కామ్ తెరపైకి రావడంతో ఇటు భక్తులు, అటు ప్రజలు మండిపడుతున్నారు. మరి దీనిపై దేవాదాయ శాఖ మంత్రి ఎలా స్పందిస్తారు? ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ చేయిస్తుందా? ఎలాంటి చర్యలు తీసుకుంటారనే అంశం ఉత్కంఠగా మారింది.